హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పెసరట్టు ఉప్మా చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా కుదిరింది, అలాగే చాలా చాలా బాగుంది కూడా. పెసరట్టు అనేది మనం ఆంధ్రుల దగ్గర నుంచి సాంప్రదాయ అల్పాహారంగా నేర్చుకున్నాము. ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్, చాలా ప్రోటీన్స్ ఉంటాయి, పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇది చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదు, త్వరగా చేసుకోవచ్చు. అలాగే పిండిని పులువ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు, కాబట్టి మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇది చాలా ఇష్టమైన వంటకం చాలామందికి కూడా. దీనికోసం నేనైతే ఫస్ట్ పెసర్లను తీసుకున్నానండి. ఇవి 250 గ్రామ్స్ బౌల్ అనమాట. దాంట్లో నేను పెసర్లను తీసుకున్నాను, గుండు పెసర్లు ఇవి. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని వీటిని మంచిగా క్లీన్గా 2 సార్లు కడిగేసుకున్నానండి. అలా కడుక్కున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసి దీన్ని నేను నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్నాను. నైట్ సోక్ చేయడం వల్ల ఇలా మంచిగా అయ్యాయి అనమాట. నేను ఫస్ట్ అయితే ప్లేన్ పప్పుని గ్రైండ్ చేసి చూపిస్తున్నానండి మీకు. ఇది ఎంత బాగా మంచిగా పేస్ట్ అయింది అని చూడండి. ఇలా బుడగలు వచ్చేంత వరకు మనము మంచి ఫైన్ పేస్ట్ లాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసి చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చింది, ఇది పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిందనమాట. ఇప్పుడు ఈ పెసరపప్పులోకి నేను జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, అలాగే కొన్ని అల్లం ముక్కలండి, అలాగే కొద్దిగా నీరు పోసుకొని దీన్ని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ రెండింటిని నేను కలిపేసి మంచిగా కలుపుకున్నానండి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఉప్మా చేయడానికి ప్యాన్లోకి నేను సన్న రవ్వ తీసుకున్నానండి. సన్న ఉప్మా రవ్వని ఇలా డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. డ్రై రోస్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, అలాగే పర్ఫెక్ట్గా వేగిపోతుంది. దీన్ని రోస్ట్ చేసిన తర్వాత సపరేట్గా ఒక గిన్నెలో తీసి పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, కొద్దిగా శనగపప్పు, అలాగే కొద్దిగా గుండు మినప్పప్పు వేసుకొని దీంతో పాటుగా నేను కొన్ని పల్లీలు కూడా వేసుకున్నానండి. మీకు నచ్చితే మీరు ఇక్కడ క్యాష్యూ నట్స్ కూడా వేసుకోవచ్చు, అలాగే ఒక్క ఎండుమిరపకాయ కూడా వేసుకున్నాను అనమాట. క్యాష్యూ నట్స్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, మిరపకాయలను కూడా వేసుకున్నాను అనమాట. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేయించండి. ఇది ఒక 5 నిమిషాలు బాగా వేగిన తర్వాత దీంట్లోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసుకొని ఇప్పుడు నేను 1 కప్పు సూజీ రవ్వకి 3 కప్పుల నీళ్ళైతే తీసుకుంటున్నానండి. తీసుకొని ఇలా దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి ఇది మంచిగా కలిపి ఇది నీరు మంచిగా మరగాలన్నమాట. నీరు మరిగిన తర్వాత దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వని వేసుకోవాలండి. వేసుకొని కలిపేసి దీన్ని మూత పెట్టి 5 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. రవ్వ పలుకు మొత్తం పోయి ఇది లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగా అయింది అని. పెసరట్టు ఉప్మాకి ఉప్మా మెత్తగానే ఉండాలి, అప్పుడే దాని రుచి బాగుంటుంది. ఇప్పుడు నేను క్యాస్ట్ ఐరన్ ప్యాన్ వాడుతున్నానండి. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ పైన మనకు దోసలు లేదా పెసరట్టు ఇలా ఏ చేసినా చాలా బాగా వస్తుందన్నమాట. నాకు ఈ టెఫ్లాన్ కోటెడ్ ప్యాన్స్ కంటే కూడా, నాన్ స్టిక్ ప్యాన్స్ కంటే కూడా ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ చాలా నచ్చింది. దీనిపైన పెసరట్టు వేసుకొని దానిపైన కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. మీకు కావాలంటే మీరు ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసం మిరపకాయలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. 2 వైపులా మంచిగా కాలిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని కూడా వేసేసి మెత్తగా ఉంటే చాలా బాగుంటుంది. వేసేసి మనం దీన్ని ఫోల్డ్ చేసేసుకొని వేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు అండి. మీరు ఒక్క పెసరట్టు ఉప్మా తింటే మీ టమ్మీ మొత్తం ఫిల్ అయినట్టుగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. చూసారా రంగు కూడా ఎంత బాగుంది అని. ఇది క్యాస్ట్ ఐరన్ పైన చేయడం వల్ల ఇలా మంచిగా వచ్చిందనమాట. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.